హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్లోకి సగ్గుబియ్యం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కడుతుంది. సగ్గుబియ్యం మంచి ఫ్లేవర్ రావటం కోసం ఒక 3 యాలకులు తీసుకొని దంచుకున్నానండి. సగ్గుబియ్యాన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. చూశారు కదండి, ఇప్పుడు ఇక్కడ జెల్లీలాగా ఫామ్ అయింది. ఈ టైంలో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ పాలు సగ్గుబియ్యం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పాయసం చిన్న చిన్న బౌల్స్ లాగా ఉండటం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారండి. ఇంకా బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిందండి. ఈ టైంలో 1 కప్పు వరకు నేను బెల్లంని యాడ్ చేస్తున్నాను. పాయసంలో బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా యాలకులు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.